నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు? పవన్. పవన్ గారు, ఇప్పుడు 'పుష్ప 2' ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. అసలు చాలా సినిమాలు ఇప్పుడు ట్రైలర్స్ వస్తున్నాయి. ఒక 1 వీక్ తర్వాత 45 మిలియన్స్ 50 మిలియన్స్ కొడుతుంది. కానీ 1-2 డేస్లో 50 మిలియన్స్ కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. సో నాకు అనిపించింది అప్పుడెప్పుడో బాహుబలి రికార్డు చూసినట్టు అటువంటి ట్రైలర్ చూసినాము. సో ఆ రకమైన ట్రైలర్ చూసిన ఫీలింగ్ నాకు కలిగింది. నిజంగా అరాచకం అని చెప్పొచ్చు అన్న. నేను అసలు ఊహించలేదు. చూడన్నా, ఇట్స్ నాట్ తెలంగాణ, ఇట్స్ నాట్ హైదరాబాద్, ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్. బీహార్లో పెడితే 6 లక్షల మంది పట్టాల్సిన జనానికి 12 లక్షలు రావడం ఏంది, టికెట్ కోసం కొట్లాడడం ఏంది. నిజంగా తన స్టైల్ వేరు, తన మార్క్ వేరు, తన కమిట్మెంట్ వేరు ఫీలింగ్ ఉంది. నేను చిన్నప్పుడు ఒక డైలాగ్ బాగా విన్నాను, దేశ భాషలందు తెలుగు లెస్స అంటే. దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు. శ్రీశ్రీ రాశాను కానీ దాని మీనింగ్ నాకు తెలియలేదు. కానీ ఈరోజు తెలిసిందన్న. ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయలు. దాని వారిని ఏమంటారు షార్ట్కట్లో? శ్రీకృష్ణదేవరాయలు గారు రాశారు. దాన్ని ఏమంటారు షార్ట్ కవి వేరు, శ్రీశ్రీ కవి వేరు. సో ఒక కవిత రాశాడు, దాని తెలుగు దాని రాజు, శ్రీకృష్ణదేవరాయలు రాజు. ఓకే, అది ఒక రాశారు. సో మన తెలుగు గొప్పతనం గురించి రాశారు. సో నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా గ్రేట్ అనిపించింది. సో నాకు అలా అనిపిస్తుంది అన్న. ఓకే, అంటే ఒక తెలుగు స్టార్ అక్కడ కూడా ప్రపంచం సృష్టించడం చాలా గర్వకారణం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, మెయిన్ గా మూవీలో ఎవరు అట్రాక్షన్ గా ఉండబోతున్నారు పుష్ప 2లో? హీరో అట్రాక్టివ్ అనిపించే ఛాన్స్ ఉందన్న. హీరో మన ఫైజల్లో చాలా అట్రాక్టివ్ అనిపించే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే పుష్ప అంటే ఇంటర్నేషనల్ అంటున్నారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో సీన్స్ ఆకట్టుకుంటాయి అంటారా? 100% మనకు చూస్తుంటే అనిపిస్తుంది కదా, విజువలైజేషన్ కానీ ఎఫెక్ట్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా గ్రేట్ అనిపిస్తున్నాయి. శ్రీలీల గారి ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? తను ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే తను చాలా గ్లామరస్గా ఉంటుంది, చేయడం చాలా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, గ్లామరస్ ఉంటుంది. నాకు తెలిసి నువ్వు కూడా మెయిన్ గా శ్రీలీల కోసం వెళ్తున్నట్టున్నావు. లేదు, నేను అల్లార్జున్ కోసం వెళ్తాను. రష్మిక గారు బాగుంటారా లేకపోతే శ్రీలీల గారు బాగుంటారా సినిమాలో? భయ్యా, నువ్వు ఈ కన్ను బాగుంటుంది ఆ కన్ను బాగుంటుంది అంటే 2 కన్ను బాగానే ఉంటాయి. ఇద్దరు కూడా మంచి యాక్టర్స్ కాబట్టి ఇద్దరు కూడా బాగా చేస్తారు అనిపిస్తుంది. ఓకే, పెళ్ళం మాదిరి మొగురు ఉంటే ఎట్లా ఉంటుందో చూపిస్తా అన్న. అంటే ఇప్పుడు అంటే మొగుడు తగ్గుతున్నట్టు అట్లా తగ్గడం ప్రపంచంలో చూడన్నా, మనకు నౌననే కాదన్నా, మనకు వెన్నుపూస, మనకు ధైర్యంగా ఉండే వాళ్ళు భార్య అంటే ఎవరైనా సరే, అమ్మ అయినా చెల్లి అయినా ఎవరైనా సరే ఆడది మనం అంటే ధైర్యంగా ఉంటారన్నమాట. సో నిజంగా పుష్పరాజ్కి శ్రీవల్లి ఒక ధైర్యం అన్నట్టుగా పాయింట్ చూపించారు. అంటే లేడీస్ ఒక గొప్పతనాన్ని సహజంగా మగువ అని స్టేటస్ పెడుతుంటాం మనం. సో మగువ యొక్క గొప్పతనం చూపించే ప్రాసెస్లో ఆ డైలాగ్ వాడినట్టు అనిపించింది నాకు. ఓకే, అంటే లేడీ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా చూసేటట్టు, పిల్లలు అంటే మన భార్యతో మొగుడు ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నట్టు ఉంది. అంతే, ఫ్యామిలీ పరంగా. ఓకే, ఎన్ని కోట్లు కొట్టిద్ది అనుకుంటున్నావు? నేను అనుకుంటున్నాను, అవును, బ్రేక్ ఈవెన్ కావాలంటే మాత్రం 2000 కోట్ల నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 2000 కోట్లు కొడితేనే సక్సెస్ అయినట్లు. సో మేబీ 1 వీక్లో 2000 crores కొట్టేసి అట్లా దాటుకుంటూ 5000 వీక్లో 2000 crores అంటే ఫస్ట్ నమ్మకం ఉన్నారు ఇప్పుడు. అవునా కాదన్నా, బాహుబలి 1 వచ్చింది, బాహుబలి 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, KGF 1 వచ్చింది, KGF 2 మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. అదే అట్ సేమ్ టైం అవునా కాదన్నా, బాహుబలి ఇక్కడ కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ బదులు కొట్టాలన్నా, ఏకైక సినిమా పుష్ప. సో దాన్ని మనం బ్రేక్ ఈవెన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రాజమౌళి గారిని మించిపోతారా సుకుమార్ గారు? అన్న చూడన్నా, యువ స్టామినా వారదన్న, అవునన్నా కాదన్నా. సో మీరు చూడండి, రాజమౌళి చాలా గొప్ప స్థాయి హీరోలను తయారు చేసినాడు. కానీ అల్లార్జున్ అన్న వ్యక్తి ఎటువంటి రాజమౌళి సపోర్ట్ లేకుండా అంత పెద్ద స్థాయికి అంటే మామూలు మాట కాదు కదా. సో నాకు నమ్మకం ఉంది, సుకుమార్ మీద రైటింగ్ మీద నమ్మకం ఉంది, తను ఇచ్చే డైలాగ్స్ మీద నాకు నమ్మకం ఉంది, స్టోరీ మీద నమ్మకం ఉంది. కాబట్టి 100% వాటంతో ఎత్తు అనుకుంటే అల్లార్జున్ మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి కాబట్టి 100% వాళ్ళకి కావాల్సిన ఎఫెక్ట్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే పుష్ప స్టోరీలో బలమేం లేదు, కాకపోతే ఆ డాన్స్ వల్లే పాపులర్ అయింది అని చెప్పేసి అంటారు. ఏ డాన్స్ అన్న? అల్లు అర్జున్ గారి డాన్స్ స్టెప్పులు కానీ దానివల్లే పాపులర్ అయింది సినిమా, స్టోరీ అంతేం లేదు అంటారు. అన్న చూడన్న, చాలా మంది అంటే సినిమా యొక్క గొప్పతనం తెలియక ఏదో నార్మల్గా కెమెరా పట్టుకొని వచ్చి సినిమా బాగాలేదు అని ఏదేదో రాసి ఉంటారు. ఆ సినిమా అంటే ఇది ఆషమాషి కాదు కదా, ఎంతో 200 మంది ఒక చిన్న సినిమాకి 200 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. సో అట్లాంటి సినిమాని మాట్లాడే ముందు నిజం ఉంటే చూసి చెప్పండి, నచ్చకుంటే నచ్చలేని చెప్పండి, కానీ కావాలని మంచి సినిమా బ్యాడ్ చేద్దాం కోరుకుంటున్నా. సో నేను నమ్ముతున్నా పుష్ప ప్రతి ఒక్క స్టోరీ కూడా చాలా ఫస్ట్ రిలీజ్ అయిన 1 వీక్లో బ్యాడ్ న్యూస్ పెట్టారు. సో అట్లాంటి సినిమానే ఈరోజు నిజంగా పెద్ద IPL స్టార్స్ కూడా తగ్గేదిలే అంటారంటే దీని ఒక మార్క్ అలాంటిది అనమాట. ఏదో సినిమా ఏదో ఆశ్రమం డైలాగ్ వాడినంత మాత్రాన సినిమా వైరల్ కాదు కదా. సినిమాలో కంటెంట్ ఉంది, ప్రజలకు నచ్చింది కాబట్టి 100% ముందుకెళ్తాను నమ్ముకుంటున్నాను. థ్యాంక్స్ అన్న.